అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం చేవిపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన మహిళా రైతు వజ్రపు లక్ష్మికి చెందిన జిరాయితీ భూమిలో నిర్మించిన పశువుల రేకుల షెడ్డు అధికారులు నోటీసు జారీ చేసిన వారం రోజులు కూడా గడవకముందే జేసీబీతో కూల్చివేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కూటమి నాయకుల అండదండలతో తమపై అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, కోర్టు వివాదంలో ఉన్న సర్వే నెంబర్లో నిర్మాణం నిలిపివేయాలని మాత్రమే నోటీసు ఇచ్చామని ఎంపీడీఓ మీనాకుమారి స్పష్టం చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు ఎస్ రాయవరం జేవిపాలెం విలేజ్లో పడగొట్టిన కట్టడం గురించి మాకేం సంబంధం లేదండి. అంతకుముందు సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చిన మీదట నేను ఒకసారి మా ఈవాడి గారు అందుబాటులో లేకపోతే నేను ఒకసారి వెళ్ళి, బాబు మీరు ఇప్పుడప్పుడే కట్టకండి, ఎందువల్ల అంటే అది డిస్ప్యూట్ ఉంది, దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, అందువల్ల మీరు ఒక 4 రోజులు రెవెన్యూ వాళ్ళకు కూడా నేను లెటర్ రాశాను, వాళ్ళ లెటరు వచ్చిన తర్వాత మీరు కొనసాగించుకుందరు కానీ కట్టడం అనేది అని వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత వాళ్ళు మరి ఏం చేశారో, తర్వాత ఎవరు దాన్ని పడగొట్టించారో ఆ విషయాలన్నీ కూడా నా వరకు రాలేదు. తర్వాత పడగొట్టిన తర్వాత సెక్రటరీ గారు ఇలాగా పడగొట్టించారని నాకు చెప్పడం జరిగింది. అంతేగాని దానిలో మాకు ఎటువంటి ప్రమేయం పడగొట్టడంలో లేదండి. మేము కేవలం ఆపండి, అది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత, సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కట్టుకుందరు కానీ మాత్రమే చెప్పడం జరిగిందండి. కంప్లైంట్ వచ్చింది కదండి, కంప్లైంట్ మీద ఆపమన్నాడు. క్లారిటీ రామని చెప్పేసి వచ్చిన తర్వాత కట్టుకుందరు కానీ అని చెప్పేసి. మురళీ సతీష్, ఈరోజు మేము జేవిపాలెం గ్రామంలో ఎస్ రాయవరం మండలం అనకాపల్లి జిల్లా జేవిపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మాకు చిన్న సమస్య ఎదురైందండి. అదేమనగా వజ్రపు బాలాజీ, వజ్రపు లక్ష్మి అనే వ్యక్తులు వారి సొంత భూమిలో పశువుల షెడ్డు నిర్మించుకున్నారండి. పశువుల షెడ్డు నిర్మించుకునే క్రమంలో కూడా ఈ భూమి కోర్టు కేసులో ఉందని చెప్పి అక్రమంగా అధికారులను ఉపయోగించి అక్రమంగా వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళు నోటీసులు ఇచ్చింది వజ్రపు అప్పారావు కన్నయ్య పేరు మీద, కానీ ఈ భూమి వజ్రపు లక్ష్మి పేరు మీద ఉందండి. అలా తప్పుడు నోటీసులు ఇచ్చి దీన్ని ఎలా అయినా సరే వీళ్ళని ఇబ్బంది పెడదామని చెప్పి వ్యక్తిగత కక్షతో చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే పాపం ఈ కుర్రోడు అధికారుల దగ్గరికి తిరిగి కావాల్సిన అప్రూవల్స్ అన్ని తీసుకొని వచ్చినా కూడా నిర్మించుకున్న 3 రోజుల్లోనే మళ్ళీ వచ్చి అన్యాయంగా అక్రమంగా వీళ్ళని బెదిరించి చుట్టుముట్టి వీళ్ళందరినీ బెదిరించి ఈ షెడ్ని గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వజ్రపు శంకర్రావు గారు దీన్ని అక్రమంగా పడదోసేసి వీళ్ళని తీవ్రంగా దూషించి హెచ్చరించి వీళ్ళని భయపెట్టి ఈ షెడ్ని పడదోస్తారండి. ఇక్కడ మేము అడగాల్సింది ఏంటంటే, వాళ్ళ సొంత భూమిలో డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కున్న సొంత భూమిలో పశువుల కోసం, ఒకసారి మీరు చూస్తే పశువులన్నీ బయట ఉండిపోయినాయి, పశువుల కోసం చిన్న షెడ్డు నిర్మించుకుంటే వీళ్ళ మీద ఉన్న వ్యక్తిగత కక్షతో తప్పుడు స్టేట్మెంట్లు అధికారులను ఉపయోగించి లేకపోతే ప్రభుత్వాన్ని ఉపయోగించి ఈ షెడ్ని పడగొట్టారు. ఇలాంటి సామాన్యులకి న్యాయం చేయలేకపోతే మన ప్రభుత్వం చాలా దీనమైన స్థితిలో ఉన్నట్టు మనం భావించాలి. ఎందుకంటే వీళ్ళు నిరుపేదలు, దెబ్బతిన్న వాళ్ళు. షెడ్డు నిర్మాణం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది దగ్గర తిరుగుతున్నారు. ఈరోజు పడగొట్టేశారు, వీళ్ళు బాధితులు. అయినా సరే వీళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎవరైతే దౌర్జన్యంగా పడగొట్టారో వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. మేము తద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఇలాంటి నిరుపేదలకి ఎలా అయినా సరే న్యాయం చేయాలని. ఈ విషయం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళకి సరైన కంప్లైంట్ తీసుకోలేదు. ఏ పోలీసులు అయితే ఇది మాకు సంబంధం లేదు, రెవెన్యూకి సంబంధించింది అన్నారో ఆ పోలీసులే ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేసే టైంలో ఎవరైతే ధ్వంసం చేస్తారో వాళ్ళకి సహకరించారు. మరి ఆ రోజు మీకు రూల్స్ గుర్తు రాలేదండి, ఇది రెవెన్యూకి సంబంధించిందండి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేసరికి మీకు రెవెన్యూ గుర్తొచ్చింది. పడగొట్టేటప్పుడు మీకు రెవెన్యూ ఎందుకు గుర్తు రాలేదు? మీకు ఇది కోర్టులో ఉంటే, కోర్టు పరిధిలో ఉంటే కోర్టు పరిధి నుంచి నోటీసులు రావాలి. కోర్టు పరిధి నుంచి వీళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఆపు చేయాలి. దుర్మార్గంగా పడగొట్టే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఈరోజు ఇదేంది, రేపు పొద్దున ఇంకోటి అవ్వచ్చు మన ఊర్లో దుర్మార్గంగా. దానికి అధికారులకు పోలీసులు ఉన్నారని ధైర్యంతో మేము బతుకుతున్నాం సామాన్యం. అధికారులు పోలీసులే ఇలా అన్యాయానికి దుర్మార్గానికి కొమ్ము కాస్తే మేము ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? ఈ విషయం ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నారు. న్యాయం జరిగేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తామండి. అవసరమైతే ఇక్కడే నిరాహార దీక్ష కూర్చుంటాం. ఈ నిరుపేదలకి ఎలా అయినా సరే న్యాయం జరగాలని యావత్ రాష్ట్రం అందరినీ కోరుతున్నాను. మీడియా ముఖంగా
మీడియాకి ఇక్కడికి వచ్చి ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యని బయటికి తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. లక్ష్మి, నేను షెడ్ కట్టుకున్నాను. షెడ్ కట్టుకుంటే నా భూమిలో నేను కట్టుకుంటే పడగొడేశారు. నాకు ఏటి న్యాయం జరుగుతుందో చెప్పండి. నేను కొనుక్కున్నాను వజ్రపు చిన్నప్పారావు కానీ నేను కొనుక్కున్న దాన్ని దౌర్జన్యం చేసి పడగొట్టారు. వజ్రపు శంకర్రావు అందరూ కొమ్మప్పయి పడగొట్టారు.